నమస్తే అండి. సో ఈరోజు మనం అసలు ఐయుఐ అన్న సింపుల్ టెక్నిక్తో ఎలాంటి పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలుగుతారు, ఇది ప్లాన్ చేయాలంటే బేసిక్గా మీరు చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి అన్నది చూద్దాం. సో ఐయుఐ అన్న సింపుల్ టెక్నిక్ అంటే హస్బెండ్ వీర్య కణాలని ప్రాసెస్ చేసి గర్భసంచిలో వదిలేసి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసే సింపుల్ టెక్నిక్ కానీ మీరు వాడుకోవాలి అనుకుంటే ఇనీషియల్గా కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్టుల్లో మనం చూసేది ఏంటి, ఒకటి ఆ అమ్మాయి గుడ్లు అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. సో ఎగ్ అనేది ఓవ్యులేషన్ జరగకపోతే, రిలీజ్ కాకపోతే మనం ఐయుఐ అనేది ప్లాన్ చేయలేం. సో న్యాచురల్గా ఓవ్యులేషన్ అనేది జరుగుతుందా లేదా అన్నది మీ డాక్టర్ స్కాన్ చేసి మీకు నిర్ధారిస్తారు. సపోజ్ అది న్యాచురల్గా జరగట్లేదు, దెన్ టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ డెవలప్ చేసి ఎగ్ రిలీజ్కి ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడు కూడా ఐయుఐ ప్లాన్ చేయొచ్చు. సెకండ్ థింగ్, మీ ఎగ్ రిజర్వ్ బేసిక్గా నార్మల్గా అయినా ఉండాలి, లేకపోతే మరీ తక్కువ అయినా ఉండకూడదు. అప్పుడు మీరు ఈ ప్రొసీజర్ని ఎంచుకోవచ్చు. థర్డ్ థింగ్, మీ ట్యూబ్లో అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అయినా తెరిచి ఉండాలి. సపోజ్ 2 ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయి అంటే మీరు ఐయుఐ 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ఎన్నిసార్లు చేసుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో హెచ్ఎస్జి అనే ట్యూబ్ టెస్ట్ చేసుకొని మీ ట్యూబ్స్ తెరిచున్నాయా లేదా అన్నది మీరు కంపల్సరీ నిర్ధారించుకోవాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ టెస్ట్ మీ ఫర్టిలిటీ హార్మోన్స్, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అంతా బాగుందా లేదా అన్నది చూసుకునే బేసిక్ హార్మోనల్ ఇవాల్యుయేషన్. అంతేకాదండి, ఇది అమ్మాయి సైడ్ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే అబ్బాయి సైడ్, హస్బెండ్ సైడ్ చూసుకోవాల్సిన అంశం ఏంటి, సీమెన్ అనాలిసిస్. సో సీమెన్ శాంపుల్, ఒక డీటెయిల్ సీమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు మీ శాంపుల్ నార్మల్గా ఉన్నా, లేకపోతే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే మరీ తక్కువ స్పర్మ్స్ ఉండకూడదు. ఇప్పుడు 1 మిలియన్ 2 మిలియన్ ఇంత తక్కువ స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, ఐయుఐ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఒక డీటెయిల్డ్ సీమెన్ అనాలిసిస్ అంటే ఐయుఐ చేసుకునే అవకాశం ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి డెఫినెట్గా మీరు ఒక సీమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ బేసిక్ టెస్ట్లు అనేవి అయిపోయాక ఐయుఐతో యాక్చువల్గా లబ్ధి పొందే పేషెంట్స్ ఎవరు? సపోజ్ మీరు న్యాచురల్గా ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు, అంతా ఇవాల్యుయేషన్ చేయించుకున్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఈ సింపుల్ ఐయుఐ ఒక 3-4 మంత్స్ ట్రై చేయడం మూలాన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే వాళ్ళకి సీమెన్ వీర్య కణాలు ఉన్నాయి కానీ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో పోస్ట్ వాష్ చేశాక అట్లీస్ట్ 10 మిలియన్లు ఉండాలన్నమాట. 10 మిలియన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఐయుఐ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డోనర్ స్పర్మ్స్, కొంతమంది ఇంకా వాళ్ళ కణాలు లేవు, లేకపోతే వాళ్ళ కణాలు చాలా వీక్గా ఉన్నాయి, డోనర్ స్పర్మ్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఐయుఐ అన్న టెక్నిక్ ఇనీషియల్ స్టేజెస్లో హెల్ప్ చేస్తుంది. తర్వాత మైల్డ్ అండ్ మినిమల్ అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్, అంటే అమ్మాయిలో ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ఎగ్ క్వాలిటీ, ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది. ఈవెన్ మన ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా సీవియర్ స్టేజెస్కి వెళ్తే గర్భసంచి చుట్టూరా అబ్డమన్ లోపల అతుకులు రావడం, అసలు ఎగ్ నెంబర్ తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తామన్నమాట. సో మినిమల్ అండ్ మైల్డ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఐయుఐ ప్రాసెస్ ద్వారా హస్బెండ్ కణాలు కానీ నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్ టైప్ ఆఫ్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఐయుఐ అన్న సింపుల్ టెక్నిక్ ద్వారా, అంటే వీర్య కణాల్ని ప్రాసెస్ చేసుకొని వాటి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని గర్భసంచిలో వదిలే అన్న సింపుల్ టెక్నిక్ ద్వారా మీరు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.